భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకి భారతరత్న ప్రకటించడంపై భారతీయులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ప్రధాని పివికి భారతరత్న హర్షణీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా పివి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రాజనీతిజ్ఞుడిగా ఈ దేశానికి పివి నరసింహారావు అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. భారతదేశం ప్రపంచ మార్కెట్ దృష్టిలో పడింది పివి హయాంలోనని మోదీ గుర్తు చేశారు. పివి నరసింహారావుకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. దూరదృష్టి గల నాయకుడిగా భారతదేశానికి వివిధ హోదాల్లో పివి చేసిన సేవలకు సరైన గుర్తింపు లభించిందన్నారు. చాణక్యుడిగా రాజకీయ చతురతతో దేశాన్ని ముందుకు నడిపించడంతో పాటుగా రచయితగా, సాహితీవేత్తగా ప్రజల మధ్యలో నిలిచిపోయారని చెప్పారు. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న ప్రకటించడం అత్యంత సంతోషకరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు మౌనంగానే సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టారని కొనియాడారు. హర్షణీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా పివి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రాజనీతిజ్ఞుడిగా ఈ దేశానికి పివి నరసింహారావు అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. భారతదేశం ప్రపంచ మార్కెట్ దృష్టిలో పడింది పివి హయాంలోనే అని మోదీ గుర్తు చేశారు. పివి నరసింహారావుకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. దూరదృష్టి గల నాయకుడిగా భారతదేశానికి వివిధ హోదాల్లో పివి చేసిన సేవలకు సరైన గుర్తింపు లభించిందన్నారు. చాణక్యుడిగా రాజకీయ చతురతతో దేశాన్ని ముందుకు నడిపించడంతో పాటు రచయితగా, సాహితీవేత్తగా ప్రజల మధ్యలో నిలిచిపోయారని చెప్పారు. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న ప్రకటించడం అత్యంత సంతోషకరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టారని కొనియాడారు. పివికి భారతరత్న ప్రకటించడం పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా అభివర్ణించారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు స్పందిస్తూ పివికి భారతరత్న సముచితమైందని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కేవలం మంథని ప్రజలకే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు గర్వకారణమన్నారు. పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పివికి అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించడం తెలుగు ప్రజలందరికీ గౌరవమన్నారు. పివికి భారతరత్న ప్రకటించడం గొప్ప విషయమని ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇది తెలంగాణకు దక్కిన గౌరవమని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డకు అత్యున్నత పురస్కారం లభించడం పట్ల ఆ జిల్లావాసిగా గర్వపడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. పివి నరసింహారావుకు భారతరత్న అవార్డును కేంద్రం ప్రకటించడం సంతోషదాయకమని బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో పివి నరసింహారావు కీలక పాత్ర పోషించారన్నారు. పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వటం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటన తెలుగువారందరికీ గర్వకారణమని టీడీపీ అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. క్లిష్ట సమయంలో అసలైన నాయకత్వ పటిమ కనపరిచిన మహనీయుడు పివి అని పొగిడారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.